ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి అయిన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమని మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనము. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటి మేమేమి సమర్థులమని కాదు, మా సామర్థ్యం దేవుని వలన కలిగి ఉన్నది. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభు నుంచి ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యం దేవుని వలన కలిగి ఉన్నది. అదేవిధంగా మనము వాక్య భాగంలో గమనించినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం, ద్రాక్షవల్లి నేను తీగలు, మీరు ఎవడు నా యందు నిలిచి ఉంటునో నేను ఎవని యందు నిలిచి ఉంటునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తము విశేషంగా నా బలహీనతల ఎందే బహు సంతోషముగా అతిశయపడుదును. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునవలెను. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయం 10వ వచనంలో, ఆయన నేనేమై ఉన్నది దేవుని కృప వలన ఆయన ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడిన నేనే కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేయుటకును తన దయా సంకల్పం నెరవేరుటకు మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, శ్రేష్టమైన ప్రతియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైన జ్యోతిరెడ్డి మగుడగు తండ్రి వద్ద నుండి వచ్చును, ఆయన యందు ఏ సంచలత్వమును గమనముల కలుగు ఏ ఛాయను లేదు. చివరిగా ఒక మాట, కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 32వ వచనం, నాకు బలం ధరింప చేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గం నడిపించువాడు ఆయనే. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ మహాగణుడైన యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానం ప్రభావ మీ కృతజ్ఞతలు చెల్లించుకున్న తండ్రి, మా వాళ్ళని తండ్రి మీరే మా వాళ్ళని కార్యసిద్ధి కలుగజేస్తున్నారు. అందరిని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపను మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నీకు మాదిరి మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన చేసిన మమ్మల్ని అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.